ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగము. అయితే పరమార్థతత్వాన్ని తెలిసినటువంటి యోగముతో కూడుకునేటటువంటి వాడు అంటే ఆత్మయందు మాత్రమే చిత్తము నెలకొని ఉన్నటువంటి వాడు చూస్తూ ఉన్నా, వింటూ ఉన్నా, స్పర్శిస్తూ ఉన్నా, వాసన చూస్తూ ఉన్నా, తింటూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, ఇంకా నిద్రిస్తూ ఉన్నా, ఊపిరి విడుస్తున్నా, తీసుకుంటూ ఉన్నా, మాట్లాడుతున్నా, విడుస్తున్నా, గ్రహిస్తున్నా, కండ్లను తెరుస్తున్నా, మూస్తున్నా, ఈ విధంగా ఇంద్రియాలు వాటి విషయాల యందు ప్రవర్తిస్తూ ఉన్నవి అని నిశ్చయించిన వాడే అవుతాడు. అంతేకాని ఈ ఇంద్రియాలు తాను కాదు కాబట్టి నేను ఒకంతైనా సరే ఏమీ చేయడం లేదు అనే తలుస్తాడు. కాబట్టి ఆయా కార్యాల యందు ఏమాత్రము కర్తృత్వ బుద్ధి అనేది లేకుండా ఉంటాడు. ఎందుకంటే ఆత్మ అనేటువంటిది దేహేంద్రియాలకు, దేహానికి, ఇంద్రియాలకు, మనస్సులకు, ఈ అంతరేంద్రియాలకు కూడా అతీతమైనది, విలక్షణమైనది. సాక్షిగా ఉండి ఆ చిత్తం యొక్క వృత్తులను అది చూస్తూ ఉంటుంది. కాబట్టి ఏ కార్యానికి కూడా ఆత్మ అనేటువంటిది కర్త కానే కాదు. అజ్ఞానము అనబడేటువంటి దోషము చేత జీవుడు తన యొక్క స్వరూపాన్ని మరచిపోతాడు. దేహాన్ని, ఆ దేహ సంఘాతం, ఇంద్రియ సంఘాతమైన దేహాన్ని మనసులతో తాదాత్మ్యాన్ని పొందుతాడు. తానే దేహము అనుకుంటాడు, తానే ఇంద్రియాలు అనుకుంటాడు, తానే మనస్సు అని కూడా తలంచుతాడు. వాని క్రియలను, మార్పులను తనపై వ్యర్థంగా ఆరోపణ చేసుకొని దుఃఖాలను పొందుతూ ఉంటాడు. కానీ తత్వజ్ఞానము చేత అయితే అవిద్యా దోషము అనేటువంటిది నశించిన మహనీయుడు అంటే శాశ్వతమైన పరమాత్మతత్వాన్ని తెలిసినటువంటి జ్ఞానము చేత ఆ అజ్ఞాన దోషము అనేది నశించిపోతుంది. అలా అవిద్యా దోషము నశించినటువంటి మహనీయుడు ఎక్కడ ఉంటాడు? ఆత్మస్వరూపమునందే స్థితి కలిగి ఉంటాడు. ఆయా ఇంద్రియాలు కానీ, ఆయా ఇంద్రియాల యొక్క కార్యాలు కానీ, ఆ ఇంద్రియార్థాల యందు కానీ అవి ఆ కార్యాల యందు, ఇంద్రియార్థాల యందు ప్రవర్తిస్తూనే ఉంటూ ఉన్నవి. నేనైతే వాటికి సాక్షిని మాత్రమే, నేనేమీ చేయడం లేదు అని నిశ్చయించుకుంటాడు. ఎందుకు? తాను ఆత్మస్వరూపుడు కాబట్టి. ఎటువంటి ఆకారము, వికారము, మార్పులు లేనివాడై ఉంటాడు. ఆ ఇంద్రియాల చేత ఉత్పన్నమైనటువంటి ఆ ఇంద్రియ కార్యాల ప్రవర్తన వల్ల ఉత్పన్నమయ్యేటువంటి సుఖానికి, దుఃఖాన్ని కూడా పొందకుండా శాశ్వతమైనటువంటి, అతిశయము లేనటువంటి సహజమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అయితే కొంతమంది జ్ఞానము లేకపోయినా జ్ఞానం ఉన్నట్లుగా భావించేటువంటి వారు శుష్క వేదాంతులే కదా. అక్కడ వేదాంతము అనేటువంటిది నీవు నేను రహితం ఏదైతే ఉన్నదో అదే వేదము. వేదము అంటే తెలియబడేది, వేదాంతము అంటే ఇంకా తెలుసుకునేటువంటి తెలివి కూడా లీనమైపోయేది పరమాత్మ యందు. కాబట్టి అటువంటి జ్ఞానము లేనటువంటి శుష్క వేదాంతులు వేదాంతాన్ని అనుసరిస్తున్నట్లుగా భ్రమిస్తారు. వారి దగ్గర వేదాంతము అనేది ఉండదు. ఎందుకు అంటే వారు ఆత్మజ్ఞానాన్ని పొందలేదు కాబట్టి. ఆత్మజ్ఞానాన్ని పొందకపోతే ఏమైంది? వారికి అజ్ఞానము, అవిద్య అనేటువంటిది నశిస్తుందా?
నశించదు. దేహము మొదలైనటువంటి ఇంద్రియాలతోటి ఆ ఇంద్రియ సంఘాతముతోటి మగ్నత చెంది ఉంటారు. అంటే ఈ ఇంద్రియాలు, ఈ దేహము, ఈ అంతరేంద్రియాలు, మనోబుద్ధి చిత్తాహంకారాలు ఇవే నేను అనే తాదాత్మ్యాన్ని వదలకుండానే విషయాల పట్ల లాలసతోటి ఇంద్రియాల చేత ఎక్కువ విషయభోగాలని అనుభవాన్ని పొందుతూ నేను వానికి సాక్షిని అని నోటితో మాత్రమే పలుకుతూ ఉంటారు. ఇది చాలా ఘోరము. ఇది ఎవరికి నష్టం చేకూరుస్తుంది? ఎవరైతే వేదాంతము తెలియకనే వేదాంతిలా బహు ప్రాళాపన చేస్తాడో వాడే నష్టపోతాడు. ఇది కనిపెట్టే భగవానుడు ఏమని చెప్పారు అంటే, అవిద్య నశించినంత మాత్రముతోటే ఇటువంటి సాక్షిత్వము అనేది సిద్ధిస్తుంది అని చెబుతూ, ఎలాగంటే జ్ఞానికి ఉండవలసినటువంటి 5 లక్షణాలను గురించి కూడా తెలియజేసి ఆ 5 లక్షణాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ జ్ఞానము అనబడే అవిద్య నశించిపోతుంది. అది నశించినప్పుడు మాత్రమే ఇటువంటి నేను ఇంద్రియాలకు సాక్షిని అనేటువంటి పలుకుతున్నారే, అటువంటి సాక్షిత్వము అనేది అది అనుభవ సిద్ధిగా సిద్ధిస్తుంది, కానీ ఇతరమైన దానిగా అయితే కాదు కదా. ఎలాగంటే ఒకవైపు దృశ్యంతో తాదాత్మ్యాన్నే పొందుతూ ఉన్నారు, మరి ఒకవైపు నేను సాక్షిని అనడం అనేటువంటిది ఎలాగంటే అబద్ధములు ఆడడం అనేటువంటిది అజ్ఞానుల లక్షణం. బాలుడు తల్లిదండ్రులు కోపగిస్తారేమో అని చటుక్కున అబద్ధం చెప్పినట్లుగానే అది బాలుర ప్రలాపమే కానీ విఘ్నుల యొక్క మాటలైతే కాదు కదా. అందుకే సాక్షి భావమునందు నిలుకడగలిగినటువంటి వానికి ఎన్నడూ కూడా ఆ ఇంద్రియాలు అవి చేసేటువంటి దుష్ట విషయాల యందు కూడా ప్రవర్తింపనేరవు. ఎలాగంటే తమోగుణము నుండి రజోగుణముకు వెళ్తాడు, రజోగుణము నుండి సత్వగుణము నుండి విశుద్ధ సత్వానికి మారినటువంటి వివేకవంతునికి మనస్సు క్రిందకి విషయాల వైపుకు దిగజారి ఈ తమస్సు, రజస్సు, భోగ విలాసాదులు, ఈ దుష్టవాసనముల చేత ఉత్పన్నమైన చేష్టల యందు ఎన్నటికీ కూడా ప్రవర్తించనేరదు కదా. కాబట్టి అంటే ఇప్పుడు మనం మజ్జిగ చేసినప్పుడు పెరుగుని చిలికిన తర్వాత పెరుగులో నీళ్లు పోసి చిలికినప్పుడు వెన్న తయారవుతుంది. ఆ వెన్న అనేది మళ్ళీ ముద్దలాగా చేసి మళ్ళీ అదే మజ్జిగలో వేసినా కూడా ఆ మజ్జిగలో ఆ వెన్న మునుగుతుందా? మునగదు. అలాగే ఈ సంసార సాగరాన్ని విచారణ చేత మధించి అసలు తానెవరు, తనకి మూలమేమి, సర్వము సత్యమా అసత్యమా, ఈ కనబడేది సత్యమా, కనబడకుండా కనబడేదానికి ఆధారమై మరేమన్నా ఉన్నదా అనేటువంటి విచారణ ఏ సత్య వస్తువును గురించినటువంటి ఆసక్తి చేత, మహనీయులు యొక్క అనుగ్రహము చేత, వారి యొక్క సేవా భాగ్యము చేత ఈ సంసారము వచ్చామా నిలవడం లేదు, పోతున్నాం, పోయినోళ్ళం పోయినట్లు ఉంటున్నామా, మళ్ళీ వస్తున్నాం. ఇటువంటి చావు పుట్టుకలతో కూడినటువంటి ఈ సంసారం అనేటువంటిది సముద్రంలో అలలు వస్తూ పోతూ ఉన్నట్లుగానే ఇది అనివార్యంగా ఎవ్వరూ నివారించకుండా ఉండే విధంగా శాశ్వతంగా వచ్చేటువంటి దాన్ని ఎలా సమసింపజేయాలి అనే దానితోటి జ్ఞాన విచారణ చేయాలి. ఆ విచారణ చేత మధించి ఇప్పుడు పాలలో ఉన్నటువంటి వెన్నను వేరు చేయడం కోసం పాలను కాచి దానికి కొద్దిగా పెరుగును చేర్చి దాన్ని గట్టిగా మార్పును పొందేలాగా చేసి ఆ మార్పు పొందినటువంటి పెరుగు గట్టిగా చిక్కబడగా దాంట్లో కాసిన్ని నీళ్లు వేసి చిలికి తర్వాత అది మజ్జిగగా తయారైనప్పుడు ఆ మజ్జిగ పైన పేరుకున్నటువంటి వెన్న మొత్తం ప్రక్కకు తీసి ఏ విధంగా అంటే పాలల్లో అయితే ఆ విధంగా తీయడానికి సాధ్యమవుతుందా? పాల నుండి వెన్న నెయ్యి తీయాలి అంటే ఎంత పరిశ్రమ చేయాలి? అలాగనే ఈ సంసార సాగరాన్ని విచారించాలి. ఆ విచారణ అనేటువంటిది జ్ఞానంతో మాత్రమే సాధ్యపడుతుంది. ఆ విచారణ చేత మధించాలి.
పరిశోధించాలి. అప్పుడు పరమాత్మను బయటకు తీయాలి. ఆ బయటకు తీసి అనుభవిస్తూ ఉండేటువంటి జ్ఞాని మళ్ళీ కూడా మిథ్యారూపాలైనటువంటి ఆ సంసార భోగాల యందు మునుగుతాడా? మునగడు. అస్థిరము, అబద్ధము అని తెలిసిన తర్వాత వాటి యందు ఎవ్వడూ కూడా చేరి రాడు. అట్లాగే మేలుకొనినటువంటి వాడు మరలా స్వప్నాలను, స్వప్న సౌందర్యాల యందు రమింపబడడు కదా. అలాగే కాబట్టి తత్వవేత్తయే అయినటువంటి వాడు, వాడికి అవిద్య నశించినటువంటి వాడు, అజ్ఞానాన్ని వదిలివేసినటువంటి వాడు మాత్రమే తత్వవేత్త అవుతాడు. ఆ తత్వవేత్త అయ్యి అవిద్య నశించిపోయి ఈ దృశ్య తాదాత్మ్యాన్ని వీడుతాడు. ఈ దృశ్యమే సత్యము, దృశ్యమాన సంబంధమైన దేహము నిత్యము అనే భావన ఉంటుంది కదా, దానిని వదిలివేస్తాడు. ఒకటి శాశ్వతమైనప్పుడు మిగిలినదంతా కూడా అశాశ్వతమే. ఈ అశాశ్వతమైనవన్నీ శాశ్వతాన్ని ఆసరా చేసుకొని ఉంటున్నవి అనే విషయాన్ని సత్యంగా అనుభవ సిద్ధి ద్వారా తెలుసుకున్నప్పుడు ఇక ఈ దృశ్యము అనేటువంటిది అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఒకనాడు ఉన్నట్లుగా మరొకనాడు లేనట్లుగా అనేక రకాల వికారాలను పొందుతూ ఉంటూ పోతూ వస్తూ వెళ్తూ ఉండేటువంటి విషయంలో ఈ దేహాల యొక్క సమూహాలు, ప్రాణికోట్ల యొక్క దేహాలు, ఉపాధులు కూడా వస్తూ పోతూ ఉండేటువంటి విషయం ప్రతి ఒక్కరం కూడా చూస్తూ ఉన్నటువంటిది. అందుకని ఈ దృశ్యము శాశ్వతము అనేటువంటిది ఈ తాదాత్మ్యాన్ని వదిలివేస్తాడు. ఎప్పుడైతే ఆ విద్య నశించి తత్వవేత్త అయ్యాడు, అప్పుడు ఆత్మతో ఐక్యం పొందినటువంటి మహనీయునికి మాత్రమే నేను ఈ ఇంద్రియాలు, ఈ దేహము నేను కాదు, నేను సాక్షి స్వరూపమైనటువంటి ఆత్మనే అనేటువంటి సాక్షిత్వము అటువంటి మహనీయునికి మాత్రమే చెల్లుతుంది. అలా సాక్షిత్వము అనుభవ సిద్ధిని పొందినటువంటి వాడు, అటువంటి వాడు తింటూ ఉన్నా, త్రాగుతూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా తానేమీ చేయడం లేదు అనే తలస్తూ ఉంటాడు అని కదా పరమాత్మ ఇక్కడ తెలియజేశారు. అతని యొక్క ఇంద్రియాలు విషయ వాసనలను వదిలివేసినవి అయి ఉంటాయి. అటువంటి ఇంద్రియాల చేత వారు లోకానికి ఉపకరించేటువంటి కార్యాలు చేస్తారు. అంతేకాదు దేహయాత్రోపయుక్త కార్యాలు కూడా. ఈ దేహం దాని యొక్క ఆయు పరిమాణం ప్రకారం ఎంత సమయం ఉండాలో దానికి ఉండేటంత వరకు దానికి ఉపయుక్తమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. లోకంలో ఉన్నటువంటి జీవకోట్లకు ఉపకారం చేసేటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. అలా చేసినప్పటికీ కూడా కర్తృత్వం లేకుండా ఉంటారు. నేను చేస్తున్నాను అనే భావన లేకుండా ఉంటారు. అజ్ఞాని కర్తృత్వం కలిగి ఉంటాడు. నేను చేస్తున్నాను, నా చేత చేయించబడుతుంది, నా వల్ల వీరందరికీ ఉపకారం జరుగుతుంది అనే భావన చేత కర్తృత్వం కలిగి వాడు బంధింపబడతాడు, అంటే బద్ధుడే అవుతాడు. కాబట్టి ముందుగా నిష్కామ కర్మ, భక్తి, ధ్యానము, సాధనల ద్వారా చిత్తాన్ని శుద్ధం చేసుకోవాలి కదా. మొట్టమొదట ఈ యొక్క కర్మయోగము అంటే నిష్కామ కర్మ, ఎటువంటి కోరికలు లేకుండా ఆ పని యొక్క ఫలితమునందు ఏ కోరిక లేకుండా యథాస్థితమైనటువంటి కర్మను చేసుకుంటూ వెళ్ళడం, దాని పట్ల వినయము, నమ్మకము కలిగి చేయడం. అంతేకాదు ధ్యానము అంటే ఒకే విషయము, శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని గురించే ధ్యానించడం మొదలైనటువంటి సాధనల ద్వారా చిత్తాన్ని శుద్ధం చేసుకుంటాడు. ఎప్పుడైతే శుద్ధమైందో దాని ద్వారా జ్ఞానము అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. ఆ శుద్ధం చేసుకున్నప్పుడు ఆత్మతత్వము అనే శాశ్వతమైన తత్వాన్ని లెస్సగా గ్రహించగలుగుతాడు. అలా గ్రహించి మాత్రమే తత్వవేత్త కావాలి, కానీ మరొక విధంగా అయితే కాదు కదా. అప్పుడు అతడు కర్మలు చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ ఏ విధమైనటువంటి బంధాన్ని పొందకుండా ఉంటాడు. ఎందుకు? వానికి శరీరమే వాడు కాకుండా ఉన్నాడు. ఆ శరీరముతో కర్మ చేసినా నేను చేశాను అనుకోడు, చేయకపోయినా నేను చేయలేకపోతేనే అనుకోడు. ఈ విధంగా చేసినా చేయకపోయినా ఏ విధమైనటువంటి బంధాన్ని కూడా పొందకుండా ఉంటాడు.
అతని యొక్క చిత్తమైతే అప్పుడు భర్జిత బీజము అంటే దహించబడినటువంటి విత్తనములాగానే. మనం ఇప్పుడు విత్తనాలు ఉన్నవి, అవి పాతవే, అవి భూమి మీద మనకి అవసరం లేదు పారవేశాం, అవి భూమిలో నిమ్మట్టిలో కలిసిపోయినవి అనుకున్నాం, అవి మనకు కనపడలేదు కాబట్టి. కానీ వర్షం పడిన తర్వాత ఆ విత్తనం మళ్ళీ మొలకెత్తుతుంది. కానీ ఇక్కడ భర్జిత బీజము అంటే చిత్తం ఏ విధంగా తయారవుతుంది? కొన్ని విత్తనాలు ఉన్నవి, వాటిని వేయించుకుని తింటారు లేదా కూరలు చేసుకుంటారు. అలా ఉడికించినా వేయించినా దానిలో మొలక అనేటువంటిది చచ్చిపోతుంది. ఆ వేయించిన గింజలు పారవేసినా మట్టిలో కలిసిపోయినా దానికి నాటినా జాగ్రత్త చేసినా పోషణ చేసి నీరు పెట్టినా అది మళ్ళీ మొలకెత్తదు. ఎందుకు? అక్కడ మొలకెత్తేటువంటి బీజం అనేటువంటిది లేదు, వేగిపోయింది. అలాగే ఎప్పుడైతే వాడు నిష్కామ కర్మను, భక్తిని, ధ్యానము మొదలైనటువంటి సాధనల ద్వారా చిత్తాన్ని శుద్ధం చేసుకొని ఆత్మతత్వాన్ని గ్రహించి తత్వవేత్త అయి ఉంటాడో అటువంటి వాడు కర్మలు చేసినా చేయకపోయినా కూడా ఏ విధమైనటువంటి బంధాన్ని కూడా పొందకుండా ఉంటాడు. అతని చిత్తం అప్పుడు వేయించిన విత్తనములాగానే ఉంటుంది. అంటే విషయ సంస్కార వర్జితమై ఉంటుంది. విత్తనంగానే ఉంటుంది కానీ మొలకెత్తే గుణం దానిలో లేదు. అలాగే ఈ విషయాల పట్ల, ఈ వాసనల పట్ల, ఈ సంస్కారాల పట్ల కలిగి ఈ దృశ్యమాన జగత్తులో, ఈ శరీరంలో, ఈ ఇంద్రియాలతో కూడుకొని అన్ని కార్యాలు చేసినట్లే ఉంటాడు. కానీ అవన్నీ కూడా వాడు మానసికంగా, అటువంటి తత్వవేత్త మానసికంగా వాటిని ఎప్పుడో వదిలివేసి ఉన్నాడు. వదిలివేసినటువంటి వాడు కర్మలు చేసినా చేయకపోయినప్పటికీ కూడా ఏ బంధాన్ని పొందడు కదా. అంటే క్రియలయందు సాక్షి భావము, నేను సాక్షిని అనుకోడు. ఇక తాను ఆత్మస్వరూపమే. సాక్షి అని ఎవరు చెప్తూ ఉన్నారు అంటే వీడు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందాడు, సర్వక్రియలు చేస్తూ ఉన్న వాటికి అంతకండానే ఉన్నాడు, సాక్షిత్వ స్వరూపంలో ఉన్నాడు అని తను చెప్పడు. సాక్షి అయిన వాడు నేను సాక్షిని అంటాడా? ఇప్పుడు మనం మేము మనుజులమని చెప్పుకోవాలా? మనం మనుజులమే అయి ఉన్నాం. అలాగే సాక్షిత్వ స్వరూపంలో ఉన్నవాడు సాక్షి స్వరూపమే అయి ఉన్నాడు. నేను సాక్షి స్వరూపము అనేటువంటిది ఉండదు, తాను సాక్షి భావమే కలిగి ఉన్నాడు. ఏ సర్వవ్యాపకమైన పరమాత్మ అయితే ఉన్నదో అది నేను అనే భావంలో ఉన్నాడు. అప్పుడు సర్వవ్యాపకమైన పరమాత్మ తాను అయినప్పుడు తాను ఒక పరిమితమైనటువంటి ఖండ విషయంలో ఉన్నటువంటి ఒక పరిచ్ఛిన్నమైనటువంటి శరీరంలో ఉన్నప్పటికీ కూడా శరీరాన్ని గణించనంతసేపు కూడా వాడు పరమాత్మ తత్వమే. వాడికి ఖండ వస్తువు గుర్తుకురాదు. తాను సర్వవ్యాపకమైన పరమాత్మ తత్వమే అయి ఉన్నాడు అని చెబుతూ అప్పుడు అతని యొక్క ఇంద్రియాలు ధర్మానికి విరుద్ధము కానటువంటి కార్యాలనే ఆచరిస్తుంది. ఏ విధంగా అంటే ధర్మాన్ని అనుసరించే చేస్తుంది. మహనీయులు ఏ మార్గాన్ని చూపారో ఆ మార్గాన్నే అనుసరిస్తాడు. ఒకవేళ ఎవరైనా సరే ఇతరమైనటువంటి మార్గాన్ని యొక్క క్రియలను ఆచరించినప్పటికీ కూడా వారు ఇంకా కూడా తత్వవేత్త కాలేదు అనే కదా అర్థము. కాబట్టి ముముక్షమైనటువంటి వాడు అంటే మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు మొట్టమొదట భగవానుడు తెలిపినటువంటి 5 లక్షణాలను కూడా పొందాలి. అలా పొందినప్పుడు మాత్రమే వాడు తత్వవేత్త కాగలుగుతాడు. అప్పుడే అతడు జగత్తు యొక్క నాటకాన్ని, దేహము ఇంద్రియాల యొక్క వ్యవహారాన్ని కూడా సాక్షిగా అంటని విధంగా విలక్షణంగా వేరుగానే చూసేటువంటి శక్తిని సంపాదించగలుగుతాడు. అంటే తత్వవేత్త ఇంద్రియాలతో ఉన్నప్పటికీ కూడా వాడు తిన్నా త్రాగినా మొదలైనటువంటి కార్యాలను చేస్తూ ఉన్నా ఎటువంటి భావన కలిగి ఉంటాడు అంటే నేనేమీ చేయడం లేదు. ఎందుకు? తాను చేయబడేటువంటి ఇంద్రియాలు కానీ ఇంద్రియ సంఘాతమైన దేహము కానీ తాను కాదు కాబట్టి ఆయా ఇంద్రియాలు ఆయా కార్యాలను చేసుకుంటూ ఉన్నవి. నేను నిర్వికారమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, నేను దేనికి అంటనటువంటి వాడిని అనే భావమే కలిగి ఉంటాడు కదా.
అంటే కర్మలను చేసినప్పటికీ కూడా బంధించబడకుండా ఉండడానికి ఉపాయం ఏమిటి అనేటువంటి దానిని గురించి తెలియజేస్తూ, బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంఘం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంబస. ఎవడైతే తాను చేసేటువంటి కర్మలను, తన చేత చేయబడినటువంటి ప్రతి కర్మను కూడా పరమాత్మకు అర్పించి సంఘమును అంటే ఆ యొక్క వాడు చేత చేయబడినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా, దాని పట్ల ఎటువంటి ఆశ, కోరిక, వాంఛ, ఆసక్తి అనేది లేకుండా ఆ సంఘాన్ని విడిచివేస్తూ ఉన్నాడు. అటువంటి వాడు తామరాకు నీటి చేత అంటబడనట్లుగానే పాపము చేత ఎప్పటికీ కూడా అంటబడకుండా ఉంటాడు. అంటే తాను చేసేటువంటి సమస్త కర్మలను కూడా బ్రహ్మమందు అంటే ఆత్మయందు కలిపి సమర్పిస్తాడు. తాను చేసే ప్రతి కర్మను కూడా ఆ పరబ్రహ్మమునందు, ఆ పరబ్రహ్మ స్వరూపమే సర్వాత్మ స్వరూపము, ఆ సర్వాత్మయే తాను అనేటువంటి ఆత్మయందే సమర్పించి ఈ సమస్త దృశ్యము, కర్మలు, వ్యవహారాలు అద్దమందు ప్రతిబింబంలాగానే బ్రహ్మమునందు కల్పితాలై ఉన్నవి అని భావిస్తాడు. అహంభావము కానీ, కర్తృత్వ బుద్ధి కానీ, లేక ఆసక్త బుద్ధితో అంటే ఇవేవి ఉండవు. అహంభావము ఉండదు. నేను చేశాను, నా చేత చేయబడింది, నేనే చేశాను అనే కర్తృత్వ బుద్ధి కానీ ఏమీ లేకుండా నాన్ అటాచ్మెంట్ అంటే ఆసక్త బుద్ధి, ఏమాత్రము ఆసక్తి, సంగత్వము లేకుండా ఉండడము చేత కర్మలను ఆచరించేటువంటి వానిని ఆ కర్మ ద్వారా ఉత్పన్నమైనటువంటి బంధం కానీ, పాపం కానీ అంటుతుందా? కర్మే వాని చేత చేయబడినప్పుడు దాని యొక్క ఫలితమైనటువంటి పాపము కానీ, దాని ఫలితము కానీ, మరి బంధం కానీ ఏదైనా అంటుతుందా? ఎప్పటికీ అంటదు, అంటనేరదు. ఇలా అంటదు అనేటువంటి విషయాన్ని నిరూపించడం కోసమే ఇక్కడ తామరాకునే పోలికగా తీసుకున్నారు. తామరాకు నీటి అందే ఉంటుంది, కానీ ఆ నీరు దానికి అంటుతుందా? అంటదు, జారిపోతుంది. అలాగే అనేక రకాలైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా వాటి యందు సంఘము, ఆసక్తి, కర్తృత్వము లేనటువంటి వారు పాపాలచే కానీ, బంధముచే కానీ అంటబడరు కదా. కాబట్టి ఈ జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి జీవన్ముక్తులకు మహనీయులు తాము తరించి ఇతరులను కూడా తరింపజేసే నిమిత్తము ఎన్నో కార్యాలను నిరంతరం చేస్తూ ఉన్నప్పటికీ కూడా కర్మబంధము, కర్మచేత బంధింపబడము అనేది ఒకంతైనా లేకుండా ఉన్నారు. కర్మయోగమందలి రహస్యమైతే ఇదే కదా. అంటే ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి కర్మ యొక్క ఫలితం పైన ఆపేక్ష లేకుండా చేసిన ప్రతి కర్మను కూడా ఈశ్వరార్పణ బుద్ధితోటి లేక బ్రహ్మార్పణ బుద్ధితోటి ఏ సంఘము లేకుండా, ఆసక్తి లేకుండా, సంఘము లేకుండా కార్యాలను ఆచరించినట్లయితే కర్తకు వాని చేత ఎటువంటి బంధము కూడా ఉత్పన్నము కాదు. ఎందుకంటే ఎవడైతే తగులుకొని ఉంటాడో, ఎవడైతే సంబంధం పెట్టుకొని ఉంటాడో, ఎవడైతే ఆసక్తి కలిగి ఉంటాడో అటువంటి సంఘమే కదా బంధానికి కారణమవుతుంది. ఆ సంఘము లేకపోవడమే కదా మోక్షానికి హేతువవుతుంది. సంఘము అంటే కోరికల సముదాయం. ఆ కోరికలు, వాంఛలు, సంస్కారాలు అనేవి నశించిపోయినవా, ఇక అక్కడ సంఘమే లేదు. సంఘమే లేకపోతే అదే మోక్షానికి కారణం. తామరాకును తప్ప తక్కిన ఆకులు అన్నింటికీ కూడా నీరు అంటుకొనే ఉంటుంది. అలాగే కర్తృత్వ బుద్ధితోటి అంటే నేనే చేశాను, నా చేత చేయబడింది అనబడేటువంటి కర్తృత్వ బుద్ధితోటి, సంఘముతోటి అంటే ఆసక్తితోటి కర్మలను చేసేవారందరికీ కూడా పాపము అనేటువంటిది అంటుకుంటుంది.
కాబట్టి ఈ బంధాన్ని నశింపజేసుకోవడం కోసం పాపము అనేటువంటిది బంధించి వేస్తుంది. కాబట్టి ఆ బంధరాహిత్యం కోసము కర్మలను ఏ ఆసక్తి లేకుండా, అసంగముగా, అనాసక్తముగా, ఏ కోరిక లేకుండా నిష్కామముగా భగవదర్పణ బుద్ధితోటే ఆచరించాలి. ఇక్కడ పాపేన అనే పదానికి కర్మబంధము చేత అనే అర్థము చెప్పినట్లయితే సముచితంగా ఉంటుంది కదా. కాబట్టి కర్మను చేసినప్పటికీ కూడా పాపము చేత ఎవ్వరూ అంటబడకుండా ఉంటారు. అంటే తాను చేసేటువంటి కర్మలను భగవంతునికి సమర్పించేటువంటి వారు కర్మలు చేసినా పాపము చేత అంటబడకుండా ఉంటారు. ఆసక్తిని, సంఘాన్ని వదిలివేసి కార్యాలను చేసేవారు కూడా ఆ కర్మల చేత పాపాన్ని పొందరు, బంధించబడరు. అంటే తామరాకు నీటి చేత అంటబడినట్లుగానే ఈ ప్రకారంగానే ఆసక్తి లేకుండా చేయబడేటువంటి కార్యాల ద్వారా ఆ కర్మల చేత ఏమాత్రము కూడా బంధింపబడరు అని చెబుతూ, మహనీయులు సంఘాన్ని విడిచి కర్మలను చేస్తారు అని కదా చెప్తూ ఉన్నారు. అందుకే తత్వవేత్తలైనటువంటి వారు ఆసక్తి లేకుండా, కోరికను వదిలివేసి, ఎటువంటి సంఘము సంబంధము లేకుండా వాటినన్నింటినీ కూడా విడిచి కర్మలను చేస్తారు అని కదా తెలియజేస్తూ ఉన్నారు అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహా.